దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? సహోదరులారా, మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్ని పరిస్థితులలో కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు నిశ్చయముగా పరిస్థితులు శాశ్వతమైనవి కాదు, కానీ దేవుడు మాత్రమే శాశ్వతమైనవాడు. నీ పరిస్థితులన్నీ కూడా నీకు లోబడినట్లుగా దేవుడు చేయగలడు అనే విశ్వాసంతో మనం ముందుకు కొనసాగినప్పుడు పరిస్థితులలో ప్రభువే మార్పును తీసుకొని వస్తారు. అన్నిటికంటే శ్రేష్టమైనది, పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం, దానిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. సామెతల గ్రంథం అంతా కూడా మీరందరూ కూడా ఆ దైవ ధ్యానాల్లో పాలు పొందారని నేను నమ్ముతున్నాను. తిరిగి ఈ దినము యూదా పత్రికను మనము జ్ఞాపకం చేసుకుందాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఈ యొక్క యూదా పత్రిక మరి సాధారణముగా రాయబడినటువంటి పత్రికలన్నిటిలో కూడా చాలా చిన్న పత్రిక. ఒకే అధ్యాయము మనకి కనబడుతుంది. ఇందులో రాయబడిన మాటలు అలాగుని 2 పేతురు పత్రికలో రాయబడినటువంటి మాటలు 2 ఒకే పోలికను మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి యూదా దేని కొరకు రాశాడు అని మనం చూసినట్లయితే సంఘములో జొరబడినటువంటి మరి కపట బోధకుల నిమిత్తమై అతడు భారమును కలిగి సంఘానికి తెలియచేస్తూ ఈ మాటలను అతడు రాసి ఉంచున్నాడు. మరి వక్రమమైనటువంటి మార్గంలో నడుచుచున్నటువంటి మనుషుల కొరకు అలాగునే విచ్చలవిడిగా లైంగిక ఆలోచనలు కలిగి నడుచుచున్నటువంటి ప్రజలకు తీర్పు తప్పదు, శిక్ష తప్పదు అని నొక్కి వక్కాణిస్తూ అతడు ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు. మరి ఎలాంటి పరిస్థితుల్లోనైనా క్రైస్తవులు వారు చేపట్టినటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా సక్రమమైన మార్గములో నడవండి అని ఈ పత్రిక మనలను ప్రోత్సహిస్తూ ఉంది. ఈ యొక్క యూదా ఎవరు అని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ యొక్క కొత్త నిబంధనలో మనకి 3 యూదాలు కనబడుతూ ఉంటారు. 1 ఇస్కరియోతు యూదా, 2 ఇస్కరియోతు యూదా కాకుండా మరి ఒక యూదా, 3వ వ్యక్తి యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యూదా. ఈ మాటలు మనకి మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనాన్ని చదువుతున్నాను. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా అని ఇక్కడ రాయబడి. అంటే ఈ యొక్క యూదా పత్రికను రాసినటువంటి యూదా ఎవరు అంటే యాకోబు సహోదరుడు. యాకోబు కావచ్చు, అలాగనే ఈ యొక్క యూదా కావచ్చు, వీరు యేసుక్రీస్తు ప్రభువారు మరి భూలోకంలో ఏ కుటుంబంలో అయితే జన్మించారో ఏ గర్భములో నుండి అయితే ఆయన వచ్చి ఉన్నాడో ఆ గర్భములో నుండి వచ్చినటువంటి బిడ్డలే ఈ యొక్క యూదా, యాకోబు కూడా.
యాకోబు ఒక పత్రికను రాశాడు, అలాగునే యూదా కూడా ఒక పత్రికను రాశాడు. అయితే వారు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో ఉన్నంత కాలము కూడా వారు యేసుక్రీస్తును అంగీకరించిన వారు కాదు. యేసయ్య ఎన్నో అద్భుతాలను చేశారు, ఎంతోమందిని ఆయన రక్షించారు. కానీ ఆయన ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు కానీ, లేకపోతే వారి యొక్క అన్నదమ్ములతో కలిసి ఒక సోదరుడుగా పెరుగుతున్నప్పుడు కానీ మరి యేసుక్రీస్తు ప్రభు వారిని వారు గౌరవించలేదు, నమ్మలేదు. యేసయ్యను ఒక వెర్రివానిగా చూశారు, అతన్ని ఒక అబద్ధికునిగా చూశారు. అయితే యేసయ్య ఎప్పుడైతే మరి మరణానికి అప్పగించబడి ఆయన పునరుద్ధానుడయ్యాడో అప్పుడు ఈ యొక్క యాకోబు, యూదా అనువారు కూడా యేసు ప్రభు వారిని అంగీకరించారు. సోదరులైనంత మాత్రాన వారు నీతిమంతులని లేకపోతే వారేదో మరి గొప్పవారని కాదండి, వారు కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి వారి పాపములను విడిచిపెట్టి దేవుని యొక్క పరిచర్యను, దేవుని సువార్తను ప్రకటన చేయటానికి వారు ముందుకు వచ్చారు. అయితే యాకోబు ఒక పత్రికను రాశాడు, అలాగనే యూదా కూడా ఒక పత్రికను రాశాడు. మేము యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులము, మేము కూడా అదే గర్భంలో నుంచి వచ్చాం కనుక మేము గొప్పవారము అని వారు చెప్పుకోలేదండి. వారిని వారు ఎంతగా తగ్గించుకున్నారు అంటే వారి కుటుంబ సభ్యులందరూ కూడా. మొదటి వచనంలో మనం చూస్తున్నట్లయితే యూదా పరిచయం చేసుకుంటూ మరి యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా అంటే నేను యేసు ప్రభుకి సోదరుని అని రాయలేదండి, నేను యేసుక్రీస్తునకు దాసుని అని రాశాడు. యాకోబు కూడా అంతే, తను తాను తగ్గించుకున్నాడు. ఇంకా విశేషం ఏంటంటే యేసు ప్రభుకు జన్మనిచ్చినటువంటి తల్లి అయినటువంటి మరియ కూడా మరి లూకా సువార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఆమె కూడా మరి దేవుని ఎదుట తన్ను తాను ఎలా తగ్గించుకుంటుందంటే నేను ఒక దీనురాలను. ఆమె ధన్యురాలు, దేవుడు ఆమెను ధన్యురాలిగా ఎంచాడు గనక ఈ లోకంలోనికి రావటానికి మరి ఆమె యొక్క గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అంత మాత్రాన నేను గొప్పదాన్ని అని తనంతట తాను చెప్పుకోలేదండి. ఆమె కూడా దేవుని ఎదుట తగ్గించుకొని మనుషుల ఎదుట ఒక సాక్ష్యాన్ని ఇస్తుంది. ఏంటో తెలుసా, నేను దీనురాలను, దేవుడు నన్ను కరుణించాడు అని చెప్తూ ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క సోదరులైనటువంటి యూదా కూడా ఏం చెప్తున్నాడంటే నేను యేసుక్రీస్తునకు దాసుడను అని ఈ పత్రికను అతడు రాస్తూ ఉన్నాడు. అలాగునే యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. ఈ యొక్క యూదా అంటున్నాడు కదా, నేను దేవుని నుండి ప్రేమించబడ్డాను అంటే దేవుని యొక్క కనికరము నా మీదికి వచ్చింది అంటున్నాడు. అలాగనే యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్తూ రాస్తున్నాను అంటున్నాడు. మరి ఏంటి భద్రము చేయబడటం అంటే ఏంటి అంటే పిలువబడిన వారు మరి దేవుని యొక్క రాకడ వరకు కూడా దేవుని రాకడలో వారు రక్షించబడతారు, అందుకే వారు పిలువబడ్డారు అని అతడు తెలియచేస్తూ ముందు వచనాలను రాస్తున్నాడు. అతడు తన సహోదరులకు అక్కడ ఉన్నటువంటి సంఘమునకు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి మనుషులకు మాత్రమే కాదు, కానీ ఈ దినాన ఇక్కడ ఉన్న మనందరినీ ఉద్దేశించి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని ఉపయోగించుకొని ఈ మాటలను రాయించి ఉంచి ఉన్నారు. అతడు దేని కొరకో రాయాలనుకున్నాడట, కానీ అతడు అంటున్నాడు కదా, నేను మీకు రాయవలసి వచ్చాను అంటే ఇది రాయాల్సి వచ్చింది. ఎందుకు అలా దేవుడు తన పిల్లలను ఎలా రక్షిస్తాడో ఎలా భద్రం చేస్తాడో మరి రాయాలి అని మొదలుపెట్టాడు. కానీ అతనికి తెలిసినటువంటి విషయం ఏంటంటే కొందరు కపటముగా పనిచేసేటువంటి వారు మరి బోధకులైనటువంటి వారు మరి సంఘాల్లోనికి జొరబడ్డారు, మీ మధ్యలోనికి జొరబడ్డారు గనక మిమ్మల్ని మోసపుచ్చుతారు, మీరు జాగ్రత్తగా ఉండండి, అట్టి వారి విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అని తెలియచేస్తూ అతడు కపట బోధకుల కొరకు మొట్టమొదటిగా మరి ఈ మాటలను రాస్తూ ఉన్నాడు. భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ప్రేమ ఎలాంటి ప్రేమ? దేవుని ప్రేమ. మనుషుల యొక్క ప్రేమను కోసం మనం చెప్పాలి అంటే మనుషుని ప్రేమ ఎలాంటిది అంటే
వాళ్ళు మనలను ప్రేమిస్తే మనం వారిని ప్రేమిస్తాం, వారు మనలను ద్వేషిస్తే మనం వారిని ద్వేషిస్తాం. ఇది మానవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమ ఎంత విశేషమైనదో తెలుసా? మరి అవతలి వ్యక్తి ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుని ప్రేమ అవతలి వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంది. అలా ప్రేమించాడు గనుకని మానవుడు దేవుణ్ణి దూషిస్తూ ఉన్నా కాదు పొమ్మని మరి ఎన్నో వికృతమైనటువంటి మాటల చేత, దేవుని వేదన పరుస్తున్నటువంటి మాటల చేత దేవుని నమ్మకుండా అపహాస్యము చేస్తూ ఉన్న ఆ దేవాది దేవుడే మానవుని వెతుక్కొని భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని సైతం మానవుని కొరకు మరి చెల్లించి క్రయధనముగా ఇచ్చి ఆ మానవుడు నరకానికి పోవద్దు, మానవుడు పరలోకానికే వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశముతో మంచి మాటలను మన కొరకు ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి దాచి ఉంచి ఉన్నాడు. దీన్ని చదవమంటున్నాడు, దీన్ని గైకొనమన్నాడు. దీని ప్రకారంగా మీరు నడిస్తే మరి పరలోకానికి, నిత్య రాజ్యానికి మీరు వారసులుగా అవుతారని దేవుని ప్రేమ మన ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ మీ ఎడల విస్తరించునుగాక అని ఈ యొక్క యూద మరి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు తన పిల్లలను ఎలా రక్షిస్తాడో, ఎలా భద్రం చేస్తాడో మరి రాయాలి అని మొదలుపెట్టాడు. కానీ అతనికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, కొందరు కపటముగా పనిచేసేటువంటి వారు, మరి బోధకులైనటువంటి వారు మరి సంఘాల్లోనికి జొరబడ్డారు, మీ మధ్యలోనికి జొరబడ్డారు గనక మిమ్మల్ని మోసపుచ్చుతారు, మీరు జాగ్రత్తగా ఉండండి, అట్టి వారి విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అని తెలియచేస్తూ అతడు కపట బోధకుల కొరకు మొట్టమొదటిగా మరి ఈ మాటలను రాస్తూ ఉన్నాడు. భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రేమ ఎలాంటి ప్రేమ? దేవుని ప్రేమ. మనుషుల యొక్క ప్రేమను కోసం మనం చెప్పాలి అంటే, మనుషుని ప్రేమ ఎలాంటిది అంటే, వాళ్ళు మనలను ప్రేమిస్తే మనం వారిని ప్రేమిస్తాం, వారు మనలను ద్వేషిస్తే మనం వారిని ద్వేషిస్తాం. ఇది మానవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమ ఎంత విశేషమైనదో తెలుసా? మరి అవతలి వ్యక్తి ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుని ప్రేమ అవతలి వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంది. అలా ప్రేమించాడు గనుకని మానవుడు దేవుణ్ణి దూషిస్తూ ఉన్నా కాదు పొమ్మని మరి ఎన్నో వికృతమైనటువంటి మాటల చేత, దేవుని వేదన పరుస్తున్నటువంటి మాటల చేత దేవుని నమ్మకుండా అపహాస్యము చేస్తూ ఉన్న ఆ దేవాది దేవుడే మానవుని వెతుక్కొని భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని సైతం మానవుని కొరకు మరి చెల్లించి క్రయధనముగా ఇచ్చి ఆ మానవుడు నరకానికి పోవద్దు, మానవుడు పరలోకానికే వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశముతో మంచి మాటలను మన కొరకు ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి దాచి ఉంచి ఉన్నాడు. దీన్ని చదవమంటున్నాడు, దీన్ని గైకొనమన్నాడు. దీని ప్రకారంగా మీరు నడిస్తే మరి పరలోకానికి, నిత్య రాజ్యానికి మీరు వారసులుగా అవుతారని దేవుని ప్రేమ మన ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ మీ ఎడల విస్తరించునుగాక అని ఈ యొక్క యూద మరి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మిగిలినటువంటి మరి ధ్యానాన్ని రేపటి కాల సమయంలో చేద్దాం. సహోదరులారా, మరలా మీ అందరూ కూడా దేవుని కృపలో భద్రపరచబడాలని, దేవుని కనికరము, దేవుని ప్రేమ మీ ఎడల విస్తరించాలని కోరుకుంటూ మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. అలాగనే ఈ యొక్క ధ్యానాలు గనుక మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే అనేకులకు షేర్ చేయండి. ఆసక్తిగా ఇవి మీ బిడ్డలకు వినిపింప చేయండి. దేవుని వాక్యాన్ని మరి వారికి వినిపింప చేసినప్పుడు వారి హృదయములలో అవి స్థిరపరచబడతాయి. ఒక దినాన కాకపోతే మరొక దినాన అవి ఫలింపులోనికి వస్తాయి. అట్టి విశ్వాసముతో కొనసాగుదాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఇంతవరకు కూడా నాయన ప్రభువా, యోధా పత్రికను కూర్చున్నటువంటి కొంత వివరణ నాయన మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. నాయన నీ కనికరము కొరకు, నీ ప్రేమను కొరకు మాకు తెలియచేస్తున్నారు.
యూదా ఏదైతే అలనాటి ప్రజలకు రాయాలనుకున్నాడో దేవా, ఈనాడు నాయన మీరు నా తండ్రి మాతో మాట్లాడటానికి ఈ మాటలను ఉపయోగించుకున్నారు తండ్రి. నీకు వందనాలయ్యా. దీనిలో ఉన్న జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. దీనిలో ఉంచబడినటువంటి నీ మనస్సును నాయన అయ్యా మాకు తెల్లముగా చూపించండి అయ్యా. మేము మోసపోకుండా కపట బోధకుల చేతులలో మేము మోసపోకుండా ఏ బోధను పెడితే ఆ బోధను ఆహ్వానించేవారిగా ఉండక నాయన నీ రాకడలో యేసుక్రీస్తు రాకడలో భద్రపరచబడేటట్లుగా నాయన మా జీవితాలను నాయన మేము సరి చేసుకుంటూ మేము పొందిన రక్షణను కాపాడుకుంటూ ప్రభా, ఏ విశ్వాసాన్ని అయితే మా చేతికి నువ్వు అప్పగించావో ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని నాయన నీ రాకడలో ప్రభా ఎత్తబడే గుంపులో మేమందరం కూడా ఉండటానికి నాయన నీ కృప మాకు అవసరం తండ్రి. సహాయమును చేయండి. ఈ మాటలను ఎందరైతే ఆలకిస్తున్నారో అయ్యా వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. రాబోయే దినాలన్నీ కూడా ప్రభా నాయన అయా నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేయండి నాయన. తెలిసి తెలియక మేము చేసిన తప్పిదాములు పాపములన్నీ కూడా క్షమించి నాయన ఆధ్యాత్మికంగా మేము వర్ధిల్లటానికి మీరు కృప చూపించమని అయ్యా. ఇంకా నా తండ్రి నాయన దీనిలో ఉన్న అనేక మర్మాలను నాయన మీరు మాకు బోధించి మమ్మలను బలపరిచి వాక్యానుసారమైనటువంటి అనుభవ జ్ఞానము చేత మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి.